ఆర్టిస్టులకు వాళ్ళకి క్లాసులు చెప్పించాలి. ఇప్పుడు ఆ వేణుస్వామి ఉన్నాడు, అయిపోయింది. పంచాంగం గ్రహాలు ఏమంటున్నారా? మీ అనుగ్రహం ఉండాలి కానీ గ్రహాలది ఏముందిలండి. మీరు చాలా గట్టి మార్పు వచ్చిందిరా. కీబిడ పంచాంగం మీద పొట్టు దొరికింది కానీ ఈయన గ్రహాల మీద గ్రిప్పు దొరకట్లేదండి. ఈ రోజు ఒక ఆడియో మీరు వినండి, మీరు ఏమంటారో చెప్తా. ఆడియో ప్లే చేయండి పీసీఆర్. చూడాలని ఉందే, చూడాలని ఉంది. ఏమిటండి మీరు మాట్లాడేది? చూడండి సార్, చూడండి. చూస్తున్నా రాఘవా, విన్నావుగా? మనోడే మారలా. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచకోట శ్మశానంలోను, నా బట్టలు చెంచలు కూడా జైల్లోనూ ఉండేది. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. డోంట్ లీవ్ దిస్ ఫెలో, గివ్ టు ద కాప్. కాపులు చౌదరులు ఎందుకమ్మా వీడంతా చుట్టానికి? నేనేం చెప్పను, ఎందుకంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అంటే మామూలుగా సినిమాలు పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి కదా, అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఇలానే ఎవరు అంత సీరియస్ మీరు ఏడు చూసుకుని మీరు ఇలా రెచ్చిపోతున్నారు, ఏటి మీ ధైర్యం? ముగ్గురు చనిపోతారని చెప్పాను. ప్రభాస్, విజయ్ దేవరకొండ, సమంత. ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం వచ్చాం నేను వెళ్ళాలనుకున్నావా? సూసైడ్ చేసుకుంటారు విజయ్ దేవరకొండ. ఏంది జాతకాలు చెప్తాయండి జ్యోతిష్యాలు? దరిద్రం కాదు? దరిద్రన్నారా? మరి అసలు శని నీ నెత్తి మీద తాండవం చేస్తున్నాడు అనుకున్నా గానీ నువ్వే శని నెత్తి మీద తాండవం చేస్తావు నేను గ్రహించలేకపోయా. అలాంటి మీద ఎంటైర్ ఇండస్ట్రీ కన్వర్ట్ చేసినా అతను మామూలుగా ఓపెన్ గా కన్వర్సేషన్ ఒక జర్నలిస్ట్ తో. ప్లాన్ ఏంటి, నీ స్కీమ్స్ ఏంటి, నీ అప్రోచ్ అంటే అసలు ఆవిడ దగ్గర నువ్వు టోటల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చెప్పరా అరే చెప్పరా. కాదండి, ఇప్పుడు సమంత, నాగ చైతన్య విడిపోతారన్నారు. ఫిలిం జర్నలిస్టులు మీ నెక్స్ట్ జనరేషన్ రాంబాబు వీళ్ళందరూ వెళ్ళి మహిళా కమిషన్ కంప్లైంట్ ఇచ్చారు. ఫిలిం జర్నలిస్ట్ లో ఉన్న ఉమెన్ జర్నలిస్ట్ ఆడికి అలాగే అవ్వాలేరా. నాగార్జున గారు ఎందుకు ఎవరు? సరే, ఇప్పుడు ఇంతమంది సూసైడ్ చేసుకుంటారు అన్నారు హీరోలు, మరి వాళ్ళ ఇళ్లలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటది? వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే. ఆ హీరో పరిస్థితి ఎలా ఉంటాయి? ఇప్పుడు ఏం చెప్తాంటే మళ్ళీ పూజలు చేయించుకోవాలి. ఈ పేడ పోవాలంటే ₹1,00,00,000 పూజలు చేయించుకోవాలి. ఈ స్థాయికి పెద్ద ప్లానింగే వెళ్ళి ప్రభాస్ వాళ్ళిద్దరు సమంతాను ప్రభాస్ విజయ్ దేవరకొండ పోయి స్పందించి మేము ఆత్మహత్య చేసుకోవచ్చు జనరల్ గా చెప్పాను రా. నేను సీరియస్ గా తీసుకున్నాను. అతని ప్రేలాపనని కేర్ చేయాలా అని అడుగుతున్నా. అతని ప్రేలాపన్ని ఎవడైనా కేర్ చేయాలా? కేర్ చేసి అతన్ని పెద్దోడిని చేయాలి. నేనేమంటున్నానంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ పూజలు కూడా చేయించుకున్నారు అతనితో. పెద్దోడు ఎలా అవుతారండి? నాకు చాలా మంది ఎమ్మెల్యేలు విక్టిమ్స్ నాకు మెసేజ్లు పంపారు. నీకు ఆ పూజ ఉంది, ఈ పూజ ఉంది, ఈ దోషం ఉంది, ఆ దోషం ఉంది, నువ్వు పోతావు, లేకపోతే ఏదో జరుగుతుంది, పూజ చేయించుకొని. నమ్మించి గొంతుకులు కొయ్యాలా? అలాగే మనం ఇప్పుడు సల్లుగా తడిగుడ్డ కప్పి గొంతుకులు తెగ్గొయ్యాల. 50 లక్షలు 60 లక్షలు ఇచ్చి పూజలు చేయించుకున్నారు. నా షో అయిన తర్వాత ఇలా మూర్తి నాకు తెలిసి అనేసరికి అతను వెనక్కి 40 లక్షలు వెనక్కి ఇచ్చాడు. అవి కూడా నాకు ఆధారాలు ఉన్నాయి. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. నేనేమన్నా అంటే వీక్ మైండెడ్ ఉన్న వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. చేస్తున్నారు. అలాంటి మూర్ఖులు ఇండస్ట్రీలో కూడా ఉన్నారు. వీళ్ళ పెద్దోళ్ళ పేర్లు చెప్తే రేపొద్దున చిన్న చిన్న వాళ్ళు కూడా అతని దగ్గర పూజలు చేయించుకుంటారు. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన